Hello friends, very good evening to all. Welcome to Atta 24/7 Telugu YouTube channel. Andariki hi. So very good opportunity for all APP SC aspirants ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో కాకపోతే ఈ పర్టికులర్ ఆపర్చునిటీ అనేటువంటిది ఓన్లీ టు ద స్పెషలైజ్డ్ పీపుల్ ఇన్ ద సెన్స్ మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ నేను మీకు అందించబోయేది ఎస్పెషల్లీ ఫర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగా కొన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటివి ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ టు అప్లై, సో ఇవన్నీ కూడా గెజిటెడ్ పోస్ట్స్ అంటే మనకి గ్రూప్ 2 లో గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా ఈక్వల్ టు గ్రూప్ 2 జాబ్స్, గ్రీన్ పెన్ హోల్డర్స్ అన్నమాట, గెజిటెడ్ జాబ్స్. సో పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఈ ఏపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. నూతనంగా వచ్చినటువంటి నోటిఫికేషన్. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది, అసలు ఏంటి ఇదంతా కూడా ఒకసారి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ అందరూ కూడా ఫాస్ట్ గా అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా నేను మీకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూస్తే మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్, సో రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను చెప్పబోతున్నాను, జస్ట్ వెయిట్ ఏ ఫ్యూ మినిట్స్, దట్స్ ఇట్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే ఎగ్జామినేషన్ మొత్తం కూడా రిటర్న్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫామ్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మీకు ప్రశ్న పత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, పెనలైజ్డ్ విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉందని ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఈచ్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్, 150 మినిట్స్. 150 మినిట్స్ అంటే 2.5 hours అండి, 2.5 hours. 150 క్వశ్చన్స్, 150 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 150 మార్కులు, 150 నిమిషాలు, అంటే ఒక ప్రశ్న 1 నిమిషంలో మీరు పెట్టినట్టయితే 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. తప్పు ప్రశ్నకి 1/3 అంటే 0.33 నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది కూడా ఉంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి ఓవరాల్ జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. మెంటల్ ఎబిలిటీ అంటే మనకి ఇక్కడ యాప్టిట్యూడ్ నుంచి ఒక 5 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి ఒక 5 ప్రశ్నలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది లేదు. ఎవరైతే రెలవెంట్ స్ట్రీమ్స్ లో, అంటే డిగ్రీలో ఫిషరీస్ కానివ్వండి, ఆక్వా కల్చర్ కానివ్వండి, లేదంటే మనకి అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కానివ్వండి, ఆ అర్హతలు ఎవరికైతే ఉంటాయో డిగ్రీలో, వారు ఈ పర్టికులర్ వేకెన్సీకి అర్హులవుతారు. సో ఫిషరీస్ సైన్స్ పేపర్ 1, ఫిషరీస్ సైన్స్ పేపర్ 2, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ ఆఫ్ టైం 150 మినిట్స్, మాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. సో ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 450 మార్కులకి పరీక్ష అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు పోస్ట్ పేరు చూస్తే ఏపీఎస్సీ గెజిటెడ్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత అప్లికేషన్ ప్రారంభ తేదీ అండి, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇంకొక 5 రోజుల్లో మనకి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించినటువంటి డేట్ స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. 8th December 2021 అంటే కరెక్ట్ గా ఇంకా 8వ తారీఖున మనకి స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ బుధవారం అండి, నెక్స్ట్ బుధవారం మనకి స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి 28th December 2021. ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. పోస్టుల సంఖ్య 25 మాత్రమే, 25 పోస్టులే. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా డిగ్రీ హోల్డ్ చేసిన వాళ్ళు మీకు కాంపిటీషన్ కాదు. అంటే ఎవరైతే రెలవెంట్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఉదాహరణకి డిగ్రీలో ఫిషరీస్ కి సంబంధించినటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ లో కానివ్వండి, వారు మాత్రమే అర్హులు. నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ అనేటువంటిది డిగ్రీస్ ఎవరెవరు ఎలిజిబిలిటీతో ఉన్నారో ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే, yeah, you can see here name of the post, age, scale of pay, state wise and zone wise, number of vacancies. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్, శాలరీ వచ్చేసి
29,760 రూపీస్ నుంచి 80,930 రూపీస్. సో స్టేట్ వైజ్ మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 జోన్ వైజ్ గా చూస్తే జోన్ 1 2 వేకెన్సీస్, జోన్ 2 9 వేకెన్సీస్, ఓవరాల్ గా 11 వేకెన్సీస్. జోన్ 1, జోన్ 2 వాళ్ళకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. సెరికల్చర్ ఆఫీసర్ ఇది గ్రూప్ 1 స్థాయి జాబ్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 వరకు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది. సో సెరికల్చర్ ఆఫీసర్ అంటే మనకి ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ 1 ఆఫీసర్. ఇది జోన్ 4 అండి. జోన్ 4 లో ఎవరైతే మీ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఏ జోన్స్ కి వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటే దానికి రిలేటెడ్ గా ఉంటుంది. సో ఓవరాల్ స్టేట్ వైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్ సర్వీసెస్. ఓకేనండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ కి సంబంధించి. సో టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్ స్టేట్ వైడ్ గా ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటని. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్, దానికి మస్ట్ పొజెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బిఎఫ్ఎస్సి, అంటే మనకి బిఎస్సి లేదంటే బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఇలా ఉంటాయి కదా, అలా కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఇది మెయిన్ పాయింట్. సెరికల్చర్ కి అయితే ఖచ్చితంగా సైన్సెస్ విత్ సెరికల్చర్ మాస్టర్ డిగ్రీ అండి, ఎండి చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ ద సెన్స్ మనకి పీజీ అన్నమాట. సో పీజీ అనేది సెరికల్చర్ లో కావచ్చు, బాటనీ, జియాలజీలో కావచ్చు, వారందరూ కూడా అర్హులవుతారు. లేదా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్. సో బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ లో చేసిన లేదంటే మాస్టర్స్ సెరికల్చర్ లో చేసిన అర్హులవుతారు. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు చూపించాను, స్టేట్ వైడ్ గా ఉన్నాయి. సో మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ వాట్ ఎవర్ ఇట్స్. అంటే మనకి ఇక్కడ కామన్ డిగ్రీ ఎవరికైతే ఉంటుందో, బీటెక్ చదివినా సరే ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కి? ఇక్కడ మీరు చూస్తే 2 పోస్టులు ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్ ఉందండి. సో కామన్ డిగ్రీ వాళ్ళకి కేవలం స్టేట్ వైడ్ గా 2 పోస్టులే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా మీకు ఈ లింక్ అనేటువంటిది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జస్ట్ లింక్ లోకి వెళ్ళి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఒకసారి చూసుకోండి. సో డెఫినెట్ గా ఈ వేకెన్సీని మిస్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఎలాంటి పోస్టులు ఉన్నాయి? ఏపీ ఫిషరీస్ సర్వీస్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెరికల్చర్ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏపీ వర్క్స్ గ్రేడ్ 2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ సర్వీసెస్, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ హార్టికల్చర్, విచ్ ఈస్ వెరీ వెరీ ప్రామినెంట్ అండి. ఈ పోస్టులు అన్ని కూడా గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్స్. సో డెఫినెట్ గా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చూడండి. డిసెంబర్ 8th మర్చిపోవద్దు. మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో డిసెంబర్ 8th నుంచి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేటువంటి ఉంటుంది. అండ్ ఎవరైతే క్లాసెస్ కావాలనుకుంటారో మనకి కామన్ గా జనరల్ స్టడీస్ కి పేపర్ 1 ఉందండి. ఈ పేపర్ 1 కి మనకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 1 కి సంబంధించి కోచింగ్ మీకు త్వరలోనే ఈ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ కి అన్నిటికీ కామన్ గా జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. సో దానికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.